హాయ్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎంసెట్ 2021కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం యూస్ఫుల్ అయ్యే టాపిక్ అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి మే ఎండింగ్లో కానీ జూన్లో కానీ ఎంసెట్ 2021 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఒకవేళ మే అయితే కనుక 5 months టైం ఉంది, జూన్ అయితే కనుక 6 months టైం ఉంది. 6 monthsలో మనం ఈ ఎంసెట్కి అనేది ప్రిపేర్ కావాలి. ఓకేనా? సో ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక ఈజీగా మీరు మంచి ర్యాంకు మంచి కాలేజీలో అయితే సీట్ పొందొచ్చు అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో ఎంసెట్ 2021కి బెస్ట్ కోచింగ్ ఎవరు ఇస్తున్నారు, తర్వాత ఫ్రీ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా, ఎంసెట్ సంబంధించి మనకి ఫ్రీ క్లాసెస్ ఏమైనా దొరుకుతాయి ఆన్లైన్లో. చాలా వరకు ఆన్లైన్లో ఫ్రీ క్లాసెస్ అనేది ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు. మ్యాక్సిమం 99% ఫ్రీ క్లాసెస్ అనేది అది ఎంసెట్కి ఫ్రీ క్లాసెస్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయరు, కానీ అన్అకాడమీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా? సో ఆ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు నేను చెప్తాను, స్టెప్ బై స్టెప్ చెప్తాను. అది ఫాలో అయితే కనుక మీరు అన్అకాడమీ ప్రొవైడ్ చేసే ఫ్రీ వీడియోస్ అనేది చూసుకోవచ్చు. ప్రతి టాపిక్ పైన ప్రతి సబ్జెక్ట్లో ఈ ఫ్రీ వీడియోస్ ఉంటాయి. అది కూడా మామూలు వీడియోస్ కాదు, హై క్వాలిటీ వీడియోస్ అన్నమాట. సో అది ఎక్కడ కూడా మనకి దొరకదు. సో అది బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు నీట్గా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను అన్అకాడమీ గురించి చెప్పాను కదా మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అన్అకాడమీ అని ఉంది, మాస్టర్స్ బ్యాచ్ ఫర్ ఎంసెట్ అని. సో అన్అకాడమీ గురించి చెప్పాలంటే ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇది ఒక బిగ్గెస్ట్ కంపెనీ అనుకోవచ్చు ఇన్ ఇండియాలో. సో ఐపీఎల్ కూడా వీరు స్పాన్సర్ చేశారనమాట. రీసెంట్గా జరిగిన ఐపీఎల్ కూడా వీరు స్పాన్సర్ చేశారు. వీళ్ళేంటంటే ఎంసెట్కి ఈ సంవత్సరం నుంచి ఎంసెట్కి కోచింగ్ ఇస్తున్నారు ఆన్లైన్లో. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, 2 లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. మీకు ఏ లాంగ్వేజ్ సూటబుల్ అయితే కనుక అది మీరు చూస్ చేసుకోవచ్చు. వీళ్ళు ఫ్రీ ప్లస్ పెయిడ్ 2 క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో నేను ఇప్పుడు చెప్పబోయేది వచ్చేసి పెయిడ్ క్లాసెస్ అనమాట. మాస్టర్స్ బ్యాచ్ ఫర్ ఎంసెట్ అని ఇది పెయిడ్ క్లాస్. ఎవ్రీ మంత్ కూడా కొత్త కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ చేస్తుంటారు, కొత్త కొత్త నేమ్స్ అయితే ఉంటాయి. మాస్టర్స్ బ్యాచ్ అని, లేకపోతే ర్యాంకర్స్ బ్యాచ్ అని, ఇలా రకరకాల పేర్లు అయితే ఉంటాయి. ఏ బ్యాచ్ స్టార్ట్ చేసినా కూడా ఆ బ్యాచ్లో ఎంతమంది జాయిన్ అవుతారో ఆ బ్యాచ్కి సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఎంసెట్ 2021కి ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపరేషన్ అయితే చేపిస్తారు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ పెయిడ్ కోర్సెస్కి అయితే మనము ప్రిఫర్ చేయటం లేదు. ఇప్పుడు ఓన్లీ మనం ఫ్రీ కోర్సెస్ గురించి చూద్దాం. ఫ్రీ కోర్సెస్ అన్అకాడమీలో మనకి ఎంసెట్ 2021 ఫ్రీ కోర్సెస్ గురించి నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి వినండి. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ పైన, అన్ని టాపిక్స్ పైన మీకు ఫ్రీ క్లాసెస్ హై క్వాలిటీ కంటెంట్ అయితే దొరుకుతుంది. అది వినిన తర్వాత ఒకవేళ పెయిడ్ కోర్సెస్ కావాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. నేను మీకు ఆ ఫ్రీ క్లాసెస్ అని చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ ఉంది కదా టిఎస్ ఎంసెట్, ఏపీ ఎంసెట్. టిఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రీ క్లాసెస్ అండ్ టెస్ట్. ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, టెస్ట్ కూడా ఉన్నాయి, అంటే మాక్ టెస్ట్ మాదిరిగా. సో అప్కమింగ్ ఇంతకుముందు కొన్ని ఫ్రీ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు రాబోయే ఫ్రీ క్లాసెస్ అనమాట. సో కంప్లీట్ అయిన ఫ్రీ క్లాసెస్ కూడా మనం చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవి రాబోయే ఫ్రీ క్లాసెస్: మ్యాథమెటిక్స్, ఆన్ ఓవర్వ్యూ ఆన్ కోనిక్స్ ఎంసీక్యూస్, ఫిజిక్స్, ర్యాపిడ్ ఫైర్ క్విజ్ ఆన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీరు మ్యాథమెటిక్స్, పారాబోలా ఫర్ జేఈ ఎంసెట్ 2020 పార్ట్ 4. తర్వాత ఫిజిక్స్, బ్రీఫ్ డిస్కషన్ ఆన్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, స్ట్రైట్ పార్ట్ 1.
మ్యాథమెటిక్స్ ప్రాబిలిటీ 10. సో ఇలాగా, ఓకేనా. సో ఇవి రాబోయే ఫ్రీ క్లాసెస్ అన్నమాట. సో మనకి ఇంకా ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి, ఇవే కాదు మనకి ఇంకా ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి. సో అవి కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, సో నేను అది కూడా చూపిస్తాను మీకు. అవి కాకుండా మనకి ఇంకా ఎన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే మీకు మొత్తం అన్నీ కనబడతాయి. చూడండి, ఫిజిక్స్ గ్రావిటేషన్ 5, కెమిస్ట్రీ కాంప్లెక్స్ కాంపౌండ్స్ MCQs, mathematics discussion on vector algebra, mathematics matrices part 15, ఇలాగా physics laws of motion part 8, thermodynamics part 7 physics, biology a special class on Kelvin cycle, atomic structure part 10 chemistry. సో ఇలాగ మొత్తం మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్ 5 part 5, కెమిస్ట్రీ రివ్యూ ఆన్ థర్మోడైనమిక్స్. సో ఇలాగా మీరు స్క్రోల్ చేసుకుంటూ పోతే మొత్తం క్లాసెస్ అనేది మీకు కనపడుతుంది. ఫ్రీ క్లాసెస్, ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ అన్నమాట. అన్నీ మంచి హై క్వాలిటీ క్లాసెస్ అయితే ఉంటాయి, మీకు దొరుకుతాయి. ఓకేనా. సో మీకు కావాల్సిన టాపిక్, మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఇక్కడ చూస్ చేసుకొని ఈ ఫ్రీ క్లాసెస్ అనేది చూడొచ్చు మీరు. కాకపోతే ఈ ఫ్రీ క్లాస్ చూడాలంటే మీరు లాగిన్ అవ్వాలి, ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ ఎలా అవ్వాలి నేను చూపిస్తాను. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మీకు లాగిన్ అనే ఆప్షన్ కనబడుతుంది రైట్ సైడ్ కార్నర్లో. ఆ లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసేసి కింద లాగిన్ అనేది క్లిక్ చేయండి. తర్వాత మీకు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సెకండ్ బ్లాంక్లో, థర్డ్ బ్లాంక్లో మీ పేరు ఎంటర్ చేయండి. ఫోర్త్ బ్లాంక్లో మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయండి. ఫిఫ్త్ బ్లాంక్ ఇక్కడ మీరు మీ స్టేట్ని చూస్ చేసుకోవాలి, తెలంగాణ, ఆంధ్రాన. ఇవన్నీ టైప్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ. దీని తర్వాత మీకు ఇలా కనబడుతుంది పేజ్. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ కనబడుతుంది, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్. అది కరెక్ట్ అయితే కనుక కంటిన్యూ కొట్టండి. నెక్స్ట్ మళ్ళీ మీకు ఈమెయిల్ అడ్రస్ కనబడుతుంది, కంటిన్యూ కొట్టండి. ఇప్పుడు మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది, అది చూసి టైప్ చేయండి. ఓటీపీ ప్లేస్లో కింద వెరిఫై ఓటీపీ క్లిక్ చేయండి. దాంతో అయిపోతుంది, మీకు ఈ ప్రాసెస్తో అయిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్తో అయిపోతుంది. ఎంటర్ ఓటీపీ, ఈమెయిల్ అడ్రస్ ఓటీపీ ఎంటర్ చేస్తే ప్రాసెస్ అయిపోతుంది. తర్వాత మీరు ఈ ఎంసెట్ చూస్ చేసుకొని అన్అకాడమీలో ఫ్రీ క్లాసెస్ అనేది ఓపెన్ చేయండి. ఫ్రీ క్లాసెస్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసినప్పుడు మీకు అన్లాక్ కోడ్ అడుగుతుంది. ఈ ఫ్రీ వీడియోస్ ఓపెన్ చేస్తారు కదా మీరు, అప్పుడు అన్లాక్ కోడ్ అడుగుతుంది మీకు. అన్లాక్ కోడ్ అడిగినప్పుడు మీరు ఈ కోడ్ యూజ్ చేయండి. తెలుగు ప్రపంచం 2020. చూడండి, మీరు ఎంటర్ అండ్ ఇన్వైట్ కోడ్ టు అన్లాక్ యువర్ ఫ్రీ ప్లాన్. మనకి ఫ్రీ ప్లాన్స్ కూడా ఉంటాయి. ఆ ఫ్రీ ప్లాన్స్ మనం అన్లాక్ చేయాలంటే కనుక ఈ కోడ్ యూజ్ చేయాలి, తెలుగు ప్రపంచం 2020 అని. సో మనం అప్పుడు ఈ ఫ్రీ క్లాస్ ఉంటాయి చూడండి, ఈ ఫ్రీ క్లాస్ అవన్నీ మొత్తం ఫ్రీగా చూసుకోవచ్చు. ఒకసారి మీరు ఆ కోడ్తో అప్లై చేస్తే కనుక తెలుగు ప్రపంచం 2020 అని మొత్తం క్లాస్ ఫ్రీగా చూసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేయండి మీరు. థ్యాంక్ యూ.